ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఈ కాయల్లోని విశిష్టత ఏంటి, ఈ కాయలు ఎక్కడ దొరుకుతాయి, ఈ కాయలను ఎందుకు వాడతారు అన్నది చెప్తాను ఫ్రెండ్స్. మీరు చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ కాయలు అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఈ కాయలు ఏంటి అంటే నాకు కూడా తెలియదు. అక్కడ అందరూ జనాలు ఈ కాయలు చాలా విశిష్టతగా తీసుకుంటూ దాన్ని ఎంతో దేవుడిలాగా పూజిస్తుంటే ఏంటి కాయలు అని చూడటానికి వెళ్ళాను. ఆ కాయలు అక్కడ ఉన్న కాయలు తీసుకుని అది ఎండబెట్టుకుని బాగా డ్రై అయిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసుకుని దేవుడి దగ్గర పెడతారంట. వీటిని రుద్రాక్ష కాయలు అని పిలుస్తారంట. ఇది ఎప్పుడో పూర్వటి కాలం నుంచి వస్తున్నాయంట. ఇది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, కాయలు స్తూపం ఉంది కదా, ఈ స్తూపం దగ్గర పాలకొల్లు విశిష్టత ఫేమస్ అయిన బాబా భక్తులు ఎంతో నమ్మకంగా కాయిన్ని పెడతారు. ఆ కాయిన్ అలా కోరుకున్న కోరిక నెరవేరుతాయంట. కాయిన్ అలా నిలబడితే కాయలు అని భక్తులకి ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు బాబాని దగ్గర పెంచుకున్న తర్వాత ఇక్కడ సాయిరామ్ అని అలా ఉంటాయి రాసి కాయిన్ పెడతారు. ఎవరైతే కోరిక